హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ బొబ్బట్టండి. మన తెలుగు వాళ్ళ ఇళ్లల్లో ఏ పండగైనా పబ్బమైనా మనం ముందుగా స్వీట్తో అయితే స్టార్ట్ చేస్తాం కదా. అయితే ఈ ఉగాదికి ఈ టేస్టీగా మనమైతే హెల్దీగా గోధుమ పిండితో బొబ్బట్లు అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే కుక్కర్లో ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసి ఒక 2-3 సార్లు నీళ్లు పోసుకొని చక్కగా కడిగేసుకున్న దాంట్లో 2.5 కప్పుల వరకు నీళ్లు పోసేసుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. కుక్కర్లో ఉడికించుకోకూడదు, నాకు కుదరదు అంటే కనుక అరగంట సేపు మనకి పచ్చిశనగపప్పు నానబెట్టేసుకుని తర్వాత ఉడికించేసుకోవాలన్నమాట. ఇప్పుడు గోధుమ పిండిని అయితే తీసుకొని అందులో ఉప్పు, అలానే కాస్త పసుపు, అలానే కాస్త నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ముందు పిండి మొత్తం కలిసేట్టు ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా చక్కగా పిండిని అయితే కలిపేసుకొని ఇందులో 3-4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి బాగా కలుపుకోవాలండి. మనకి కంప్లీట్గా నేతి బొబ్బట్టే చేయాలనుకుంటే కనుక మనకి ఆయిల్ ప్లేస్లో నెయ్యినే యూజ్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చండి. సో మనం అంతా నెయ్యి యూజ్ చేసుకోవచ్చండి, యూజ్ చేసుకోండి, అది హ్యాపీగా టేస్టీగా వస్తుంది. సో దాన్ని అట్లీస్ట్ 1 గంట నుంచి 2 గంటల సేపు వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయిందండి, చక్కగా మెత్తగా ఒక 5-6 విజిల్స్కే ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికిపోయిన దాన్ని మంచిగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మ్యాష్ చేసేసుకున్న దాన్ని అదే కుక్కర్లో వేసేసి 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది స్వీట్నెస్కి. మీరు ఇంకా స్వీట్ తినే వాళ్ళంటే ఇంకొంచెం వేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. సో ఇందులో కొంచెం యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి ఈ మాదిరిగా మనకి పూర్ణం వచ్చే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా మనకి పూర్ణం అంతా రెడీ అయిపోయాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మొత్తం చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లార్చుకున్న దాన్ని ఈ విధంగా మనం లడ్డూలాగా చేసేసుకొని మన పిండి ఆల్రెడీ 1.5 గంట ముందు నానబెట్టుకున్నా అనమాట. మంచిగా పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా బటర్ పేపర్ తీసేసుకొని ఈ విధంగా మనమైతే బొబ్బట్లు అయితే చేసేసుకోవచ్చు. హ్యాపీగా హెల్తీగా మైదా పిండితో తినే కంటే చక్కగా హెల్తీగా మనం గోధుమ పిండితో చేసుకోవడం అయితే చాలా మంచిదండి. ఈజీగా చేసుకోవచ్చు. బటర్ పేపర్ దానిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి దానిపైన పిండి, దానిపైన ప్లాస్టిక్ కవర్ పెట్టేసి ఈ విధంగా ఒత్తుకుంటూ మనమైతే బొబ్బట్లు అయితే కాల్ చేసుకోవచ్చండి. ఇంకా పైన కవర్ తీసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం వేడెక్కాక కాస్త నెయ్యి వేసేసి అది కూడా కొంచెం వేడెక్కాక మనం బటర్ పేపర్తోని ఈ విధంగా మనం తయారు చేసుకున్నది ఇట్లా పెట్టి అలా తీసేయడమేనండి. అసలు బటర్ పేపర్కి అయితే ఏమీ కాదండి, వేడి తగిలినా సరే ఏమీ కాదు. సో హ్యాపీగా మనం పెనం మీద ఇట్లా పెట్టేసుకొని ఇటు అటు నెయ్యి వేసి తిప్పుకొని కాల్ చేసుకుంటే మన టేస్టీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోతుందండి. ఈజీగా చేసుకోవచ్చు. అలానే మన రెసిపీ అయితే ట్రై చేయండి, హెల్తీగా గోధుమ పిండితో బొబ్బట్లు. అలానే ప్లీజ్ లైక్, షేర్,